ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది. ఇంకా నాగార్జున గారు స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, మంచి ఫైట్‌లో కూడా ఉండడం జరిగింది. అయితే ఈ వారంలో అయితే నాగార్జున గారు రీతూ చౌదరికి గట్టిగా ఇచ్చి పడేశారు సంచాలకుడిగా ఉన్న ప్రవర్తనలో. ఇంకా హోస్ట్ నాగార్జున గారు ఒక్కొక్క కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ రీతూ చౌదరి దగ్గరికి వచ్చి, "రీతూ, నువ్వు సంచాలకుడిగా నువ్వు కరెక్ట్‌గా పని చేశావు అనుకుంటున్నావా లేదా?" అని చెప్పడంతో అయితే రీతూ చౌదరి, "నేను బాగానే సంచాలకుడిగా నిర్వహించాను" అని చెప్పడంతో, "లేదు, నువ్వు పవన్ని కావాలని క్యాప్టెన్ చేశావు, అక్కడ బర్నీని నువ్వు కావాలని ఎలిమినేట్ చేశావు" అంటూ అనడంతో అయితే రీతూ ఒక్కసారి బిక్క మొహం పెట్టుకొని ఇంకా అలా ఉండిపోతుంది. అయితే ఇంకా ఒక వీడియో కూడా ప్లే చేసి మరి రీతూ చౌదరికి చూపించడం జరుగుతుంది హోస్ట్ నాగార్జున గారు. ఇంకా ఈ వీడియోలో చూసావా, పవన్ని నీకు మొదటి నుంచి నువ్వు క్యాప్టెన్ చెయ్యాలనేసి నీ మైండ్లో ఉంది, అందుకు నువ్వు పవన్ని కావాలనిసే నువ్వు క్యాప్టెన్ చేశావు, బర్నీని కావాల్సి నువ్వు ఎలిమినేట్ చేశావు అంటూ రీతూ చౌదరికి అయితే స్టేజ్ మీద నుంచి నాగార్జున గారు గట్టిగా ఇచ్చి పడేశారు. అలాగే కెప్టెన్ అయిన డెమన్ పవన్ని కూడా ఈ వారం కెప్టెన్ నుంచి తనని రిమూవ్ చేస్తున్నామంటూ చెప్పేసరికి హౌస్ మెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంక ఈ వారం కెప్టెన్ అవుతున్నాడు డెమన్ పవన్ అనుకునే లోపల అయితే డెమన్ పవన్ని అయితే రిమూవ్ చేసడం జరిగింది ఈ వారం కెప్టెన్గా. ఇంకా దీనిలో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.